చూద్దాం లక్ష్మి, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. హాయ్ బావా. హాయ్. మీరు ఒకరికొకరు తెలిసిన వాళ్ళైనా ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే అలా పక్కకెళ్ళి మాట్లాడుకోండి. రా బావా. వెళ్ళి మాట్లాడరా. వెళ్ళరా, పిల్ల లేచింది. ఇలా కాదు. నీకు గుర్తుందా బావా, 8th క్లాస్లో దీపావళికి మీ ఇంటికొస్తే నువ్వు నా పక్కనే క్రాకర్స్ పేల్చావు. నేను భయపడిపోయి ఎంతలా ఏడ్చేశానో. తర్వాత నిన్ను భయపెట్టి రివెంజ్ తీర్చుకుందామని ఎంతో ట్రై చేశాను. బట్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాగా, ఆటోమేటిక్గా భయపడిపోతావులే. జస్ట్ కిడ్డింగ్ బావా. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బాగుండదు, వెళ్దామా? అయ్యో పది బావా, మర్చిపోయాను. కింద మన కోసం ఎదురు చూస్తుంటారు. పది బావా. మాట్లాడుకున్నారు కదా, అంతా ఓకేనా? నాకు ఎప్పుడూ ఓకే అమ్మా. మీ బాబు సరే అంటే మనం అనుకున్నట్టే మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకోవచ్చు. ఓకే చెప్పు విశ్వ, చెప్పురా. మాట్లాడవేంట్రా? అది తాతయ్య, ఇంకా మాట్లాడడానికి ఏముంది నాన్న, అమ్మాయితో మాట్లాడాడు కదా. బావుగారు, మావాడికి కూడా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం కాబట్టి పంతులు గారితో మాట్లాడి త్వరలోనే నిశ్చితార్థం జరుపుకుందాం. అమ్మయ్య, పెళ్లి చూపులు సక్సెస్. ఇంకా విశ్వ రిటర్న్ అయితే నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఈ హారతి ఆర్పి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, సిద్ధు నా బతుకు నాశనం చేశాడు. ఏంటి కాబోయే ఎమ్మెల్యే గారు, ఏవో ప్రణాళికలు రచిస్తున్నట్టున్నారు? ఎమ్మెల్యే అయితే తప్ప వాల్యూ ఎవరా ఏంటి? అంత మాట అనేసావేంటి తులసి?
పదవులు హోదాలు వస్తుంటాయి పోతుంటాయి, నాకు నువ్వు ముఖ్యం. నిజంగా? అవును తులసి, నన్ను ఎవరైనా సీఎం అవుతావా లేక తులసి భర్తగా ఉంటావా అంటే నేను రెండోదే కోరుకుంటాను. అబ్బో, మాటలు బాగానే నేర్చారే. ఆ, నా మాటలకేం గాని శ్రీమతి గారు, భోంచేశారా మీరు? నాకు ఆకలి లేదండి. కానీ నాకుంది, రా కలిసి భోంచేద్దాం. ఆ, ఆ. తినడానికి ఏమీ లేదండి, అన్నీ అయిపోయాయి. అయిపోయాయా? అయితే ఏంటి? సరే అయితే మళ్ళీ వండుకుందాం. నీకు ఇవాళ సిద్ధులో ఉన్న వంటగాడిని పరిచయం చేస్తాను, పద. మీ వంటని ఇంకెప్పుడైనా పరిచయం చేదురులేండి, ఎందుకంటే ఇవాళ వంట చేయడానికి గ్యాస్ లేదు ఇంట్లో. ఆ? గ్యాస్ లేదా? అదేంటి? కరెంట్ అఫైర్స్ కూడా తెలియదు కానీ మళ్ళీ పొలిటికల్ ఫ్యామిలీ అంటారు, ఏంటో. ఓ గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కదా, దాని ఎఫెక్ట్. పర్లేదే, బాగానే అప్డేట్ అవుతున్నారు. సర్లే కానీ వాళ్ళెవరో అక్కడ యుద్ధాలు చేసుకుంటుంటే ఇక్కడ మనం ఎందుకు ఉపవాసం ఉండాలి? పద చెప్తాను. ఏం చేస్తారు? పద చూద్దు గాని, రా. ఆ, ఐరన్ బాక్స్ తీసి పిండి కలుపుతున్నారు, ఏం చేస్తున్నారండి? నువ్వు అలా చూస్తూ ఉండు. ఇదేంటండి, ఐరన్ బాక్స్ ని దోశ ప్యాన్ చేశారు? ఆకలి అన్నీ నేర్పిస్తుంది తులసి. నిజంగా సూపర్ ఐడియా. ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఎన్ని సినిమాల్లో చూడలేదు? మ్మ్. తిను తులసి. ఎలా ఉంది? ఐరన్ బాక్స్ దోశలు భలే ఉన్నాయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి, మీరు కూడా తినండి. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా. ప్రియమారా పడిపో